హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ బై చందు. ఈరోజు వీడియో వచ్చేసి మనం జావా 8లో ఉండే అనదర్ ఫీచర్ మెథడ్ రెఫరెన్సెస్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో వచ్చేసి జావా 8లో ఉండే మెథడ్ రెఫరెన్సెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు గనుక ఈ వీడియోలో ఉండే కంటెంట్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. సో వితౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఈరోజు అజెండా వచ్చేసి మనము మెథడ్ రెఫరెన్సెస్ జావా 8లో ఎందుకు ఉపయోగిస్తారు. సో మెథడ్ రెఫరెన్సెస్ అనేది ఒక జావా 8 ఫీచర్. సో మెయిన్లీ మనకి ఇంటర్వ్యూస్లో జావా 8 గురించి చాలా క్వశ్చన్స్ అడుగుతారు. సో ప్రీవియస్ వీడియోలో నేను మీకు ఫంక్షన్ ఇంటర్ఫేసెస్ అండ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ గురించి చెప్పాను. ఈ వీడియోలో నేను మీకు మెథడ్ రెఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి ఎలా యూజ్ చేస్తారు, అసలు మెథడ్ రెఫరెన్సెస్ అంటే ఏంటి, అలాగే మెథడ్ రెఫరెన్సెస్ని ఎందుకు యూజ్ చేస్తారు, అలాగే టైప్స్ ఆఫ్ మెథడ్ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ వీడియోలో నేను మీకు ఈ మెథడ్ రెఫరెన్సెస్ గురించి పూర్తిగా క్లారిటీ ఇస్తాను. సో దాన్ని బట్టి మీకు ఇంటర్వ్యూస్లో ఎప్పుడైనా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీకు ఎలా చెప్పాలి అనే దానికి కూడా మీకు ఆన్సర్ వస్తుంది. సో ఫస్ట్, వాట్ ఈజ్ మెథడ్ రెఫరెన్స్? మెథడ్ రెఫరెన్స్ అంటే మనకి నేను మీకు ఎలా చెప్పాలంటే, సో ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మీరు ఫంక్షన్ ఇంటర్ఫేసెస్లో యూజ్ చేస్తారు. సో ఆ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్నే మనము షార్ట్ హ్యాండ్లో రాసేదానినే మెథడ్ రెఫరెన్సెస్ అంటారు. సో ఆఫ్టర్ దిస్ జావా 8 ఫీచర్స్, మనకి ఎప్పుడైతే జావా 8 ఫీచర్స్ని ఇంట్రడ్యూస్ చేశారో, సో మనకి ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని వాటిని ఇంకా షార్ట్ హ్యాండ్లో రాసుకునేదానికి ఈ మెథడ్ రెఫరెన్సెస్ని యూజ్ చేస్తారు. సో లైక్ రెఫరెన్స్ ఈజ్ అ షార్ట్ హ్యాండ్ నోటేషన్ ఆఫ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ దట్ జస్ట్ కాల్స్ అండ్ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ కానీ, లేదా స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్ కానీ, లేదా కన్స్ట్రక్టర్స్. సో వీటిని కాల్ చేయడానికి మెథడ్ రెఫరెన్సెస్ని యూజ్ చేస్తారు. సో లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో మనం షార్ట్ హ్యాండ్లో రాయడానికి ఈ మెథడ్ రెఫరెన్సెస్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇందులో మనము we use the double colon operator to refer to the methods or constructor. సో డబుల్ కాలన్ ఆపరేటర్ని యూజ్ చేసి మనం ఈ మెథడ్స్ లైక్ స్టాటిక్ ఆర్ నాన్ స్టాటిక్ని ఆర్ కన్స్ట్రక్టర్స్ని మనం కాల్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్ రాసి చూపించాను. ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ వాల్యూస్ ఉంటాయి. సో వాటిని నేను ప్రింట్ చేయాలి. సో దానికోసం నేను ఒకే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో మనం స్ట్రింగ్ వాల్యూ ఏంటి, str అనే ఒక రెఫరెన్స్ వేరియబుల్తో మనం ఇచ్చాము. స్ట్రింగ్ str. సో ఆ వేరియబుల్కి మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్లో ఎలా రాస్తాము, str యారో మార్క్ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఆఫ్ str. సో ఇలా మనము లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ రాస్తాం. సో దానికి మనము షార్ట్ హ్యాండ్ నోటేషన్లో మెథడ్ రెఫరెన్సెస్ అనేవి రాస్తాము. లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ సిస్టమ్ డాట్ అవుట్ డబుల్ కాలన్ ప్రింట్ఎల్ఎన్ అనేది ఒక మెథడ్. సో అందుకు మనము ఇలా యూజ్ చేయొచ్చు. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ని కూడా మనము ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ ఆఫ్ మెథడ్ రెఫరెన్సెస్. అలాగే మెథడ్ రెఫరెన్స్ అంటే ఏంటి, అలాగే మెథడ్ రెఫరెన్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక డబుల్ కాలన్తో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మెథడ్ రెఫరెన్సెస్. సో మనకి ఈ మెథడ్ రెఫరెన్సెస్ని ఎలా యూజ్ చేయాలనేది డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ వచ్చేసి రెఫరెన్స్ టు ఏ స్టాటిక్ మెథడ్. స్టాటిక్ మెథడ్స్ని ఎలా రెఫరెన్స్ చేయాలి మెథడ్ రెఫరెన్సెస్లో అనేది ఒకటి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రెఫరెన్స్ టు అన్ ఇన్స్టాన్స్ మెథడ్ ఆఫ్ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఈ మెథడ్ రెఫరెన్సెస్ని యూజ్ చేసి, అదొక టైపు. నెక్స్ట్ రెఫరెన్స్ టు అన్ కన్స్ట్రక్టర్. ఒక కన్స్ట్రక్టర్ని ఎలా మెథడ్ రెఫరెన్సెస్లో మనం కాల్ చేయాలి, సో అది. సో ఫోర్త్ వచ్చేసి రెఫరెన్స్ టు అన్ ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ అన్ ఆర్బిటరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ పర్టికులర్ టైప్. సో అది ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్లో మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ కూడా అన్ని నాన్ స్టాటికే. సో ఆ మెథడ్స్ని మనం కాల్ చేయడానికి కూడా మనము ఈ యొక్క రెఫరెన్స్ని ఇదొక టైప్గా యూజ్ చేసుకొని మనం వాటిని కాల్ చేసుకుంటాం. ఎలా మెథడ్ రెఫరెన్సెస్ని యూజ్ చేసి మనం ఆ స్ట్రింగ్స్లో ఉన్న మెథడ్స్ని కూడా సేమ్ మెథడ్ రెఫరెన్సెస్ ద్వారా మనం వాటిని ఆ మెథడ్స్ని కాల్ చేసుకొని రాసుకుంటాము. అది నేను మీకు ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి రెఫరెన్స్ టు ఏ స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను మీకు ఇచ్చాను. సో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. సో ఫస్ట్ ఒక లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ని నేను అందులో స్టోర్ చేసుకుంటాను. స్ట్రింగ్ వాల్యూస్ని నేను స్టోర్ చేసుకుంటాను ఒక లిస్ట్లో. సో ఇలా కొన్ని స్ట్రింగ్స్ని నేను ఒక లిస్ట్లో స్టోర్ చేసుకున్నాను. దాని తర్వాత ఏం చేయాలి, నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఒక లాంబ్డా ఎక్స్ప్రెషన్స్కి అలాగే మెథడ్ రెఫరెన్స్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఏంటి, ఒక స్టాటిక్ మెథడ్ని మనం యూజ్ చేస్తున్నాం, స్టాటిక్ మెథడ్ని రెఫరెన్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక స్టాటిక్ మెథడ్ కావాలి. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. సో ఇలా ఒక స్టాటిక్ మెథడ్ని మనం ఒక మెథడ్ని రాసాం. సో ఈ స్టాటిక్ మెథడ్ని ఎలా మెథడ్ రెఫరెన్సెస్ యూజ్ చేసి కాల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒకవేళ
లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని లాంబ్డా ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి కాల్ చేయాలి అంటే లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ నేమ్ యారో మార్క్ నేమ్. సో లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్ మనం ఎలా అయితే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని ఒక యారో మార్క్తో మనం రిప్రజెంట్ చేస్తామో, సో ఇది వచ్చేసి ఆ యొక్క రెఫరెన్స్ వాల్యూ నేమ్, డిస్ప్లే ఆఫ్ నేమ్. సో ఇప్పుడు దీన్ని మెథడ్ రెఫరెన్స్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. సో ఎలా అంటే లిస్ట్ డాట్ ఫర్ ఈచ్ ఆఫ్. సో ఇప్పుడు మనము స్టాటిక్ మెథడ్లో స్టాటిక్ రెఫరెన్స్ ఆఫ్ ఎ స్టాటిక్ మెథడ్ అంటే మనం మెయిన్గా క్లాస్ యొక్క, నేను మీకు చూపిస్తాను. సో రెఫరెన్స్ టు ఏ స్టాటిక్ మెథడ్ అంటే ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ క్లాస్ నేమ్ యాజ్ రెఫరెన్స్ టు కాల్ ది స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ యొక్క నేమ్ని మనము యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ క్లాస్ నేమ్ యాజ్ రెఫరెన్స్. సో క్లాస్ నేమ్ని మనము రెఫరెన్స్గా మనం యూజ్ చేసి అలాగే డబుల్ కాలన్ ఇప్పుడు ఆ మెథడ్ని కాల్ చేయాలి. సో ఇది మనం మెథడ్ రెఫరెన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో, అది కూడా స్టాటిక్ మెథడ్స్ని ఎలా రిఫరెన్స్ చేయాలి అనే దానికి ఇది ఎగ్జాంపుల్. సో ఒకసారి దీన్ని నేను మీకు రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ద్వారా కూడా మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది. సో హాయ్ చంద్ర, హాయ్ గుడ్ మార్నింగ్ టెక్ బై చందు, హాయ్ గుడ్ మార్నింగ్ చంద్ర, హాయ్ గుడ్ మార్నింగ్ కాంత్. సో ఎందుకంటే నేను మీకు ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ హై గుడ్ మార్నింగ్ ఆఫ్ నేమ్, ఏది ఇక్కడ ఉండే నేమ్స్ ఇచ్చిన దాన్ని బట్టి లిస్ట్లో ఉండే నేమ్స్ ఒక్కొక్కటిగా అది ఇటరేట్ అవుతూ మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో నేను ఇక్కడ 2 టైప్స్గా నేను ప్రింట్ చేస్తున్నాను కాబట్టి యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్, అలాగే ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాం యూజింగ్ లాంబ్డా ఎక్స్ప్రెషన్, అలాగే యూజింగ్ మెథడ్ రెఫరెన్స్. సో అందుకే మనకి ఇక్కడ 2 టైమ్స్ డిస్ప్లే అయింది. సో ఈ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది తీసేద్దాం. దట్స్ ఇట్. సో ఇప్పుడు మెథడ్ రెఫరెన్స్ పూర్తి అయిపోయింది యూజింగ్ స్టాటిక్ మెథడ్. ఇది మనం రెఫరెన్స్ ఆఫ్ ఏ స్టాటిక్ మెథడ్. సో నెక్స్ట్ వచ్చేసి, సో ఇప్పుడు సెకండ్ వన్ వచ్చేసి రెఫరెన్స్ టు అన్ ఇన్స్టాన్స్ మెథడ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్. సో దానికి మనము ఒక క్లాస్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో ఇది స్టాటిక్ మెథడ్ కాదు, సో నాన్ స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం నార్మల్గా రాస్తాం. సో ఇప్పుడు రెఫరెన్స్ టు అన్ ఇన్స్టాన్స్ మెథడ్ ఆఫ్ ఏ పర్టికులర్ ఆబ్జెక్ట్ అంటే ఈ మెథడ్ అనేది ఏ క్లాస్లో అయితే ఈ మెథడ్ అనేది ఏ క్లాస్లో అయితే ఉందో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని మనము క్రియేట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జామ్ అని ఇచ్చాను. సో నార్మల్గా ఇందాక మనమైతే డైరెక్ట్గా ఈ క్లాస్లోనే రాసేసాము. సో లేదు సపరేట్ క్లాస్లో పెట్టుకోవాలనుకున్నా మీరు సపరేట్ క్లాస్లో పెట్టుకొని ఆ క్లాస్ని ఇక్కడ మనము కాల్ చేయాలి. సో ఎగ్జామ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ యొక్క క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసామో ఆ ఎగ్జామ్ అనేది మనకి రెఫరెన్స్ అవుతుంది. ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ తీసుకొని మనం దాన్ని ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సేమ్ ఇక్కడ మనకి స్టాటిక్కి ఇక్కడ నాన్ స్టాటిక్కి డిఫరెన్స్ ఏంటంటే డైరెక్ట్గా మనం అక్కడ క్లాస్ని డైరెక్ట్గా తీసేసుకున్నాం. అది ఇక్కడైతే మనం ఆబ్జెక్ట్ని నాన్ స్టాటిక్ మెథడ్స్ ఎప్పటికైనా మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే వాటి యొక్క మెథడ్స్ని మనం కాల్ చేయగలుగుతాం. సో అందుకే నాన్ స్టాటిక్ ఒక మెథడ్ని వాటి యొక్క మెథడ్ ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ యొక్క ఆబ్జెక్ట్ని మనం అక్కడ యూజ్ చేసి దాని రెఫరెన్స్ ద్వారా మనము ఆ యొక్క మెథడ్ని కాల్ చేసాం. అదే మనకి స్టాటిక్ మెథడ్స్లో డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ లేకపోయినా కూడా డైరెక్ట్గా అది ఏ క్లాస్లో ఉందో ఆ క్లాస్ని డైరెక్ట్గా మనం రెఫరెన్స్గా యూజ్ చేసుకొని అందులో ఉండే మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం. సో అది డిఫరెన్స్ స్టాటిక్కి నాన్ స్టాటిక్కి. సో ఇవి టూ టైప్స్. నెక్స్ట్ టైప్ వచ్చేసి రెఫరెన్స్ టు అన్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు నేను వచ్చేసి ఒక క్లాస్ స్టూడెంట్ని క్రియేట్ చేస్తాను. ఆ యొక్క క్లాస్ స్టూడెంట్లో నేమ్, దాని తర్వాత కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేస్తాను. సో కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. ఆ కన్స్ట్రక్టర్లో ఆ యొక్క పారామీటర్ని సెండ్ చేసి ఆ పారామీటర్ని నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ని ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ క్రియేషన్ అవసరం లేదు ఇక్కడ. సో డైరెక్ట్గా స్టూడెంట్. సో ఇప్పుడు కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి మనము ఏదైతే క్లాస్లో ఆ క్లాస్ యొక్క నేమ్ డబుల్ కాలన్ న్యూ. సో అప్పుడు మనకి ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి ఇంప్లిమెంటేషన్ ఇది. నేమ్ స్టూడెంట్ నేమ్ ఇస్ టెక్ బై చంద్ర, స్టూడెంట్ నేమ్ ఇస్ చంద్ర. సో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇది మెయిన్ డిఫరెన్స్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి యూజింగ్ మెథడ్ రెఫరెన్స్. అలాగే ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రింగ్స్ అనేవి కూడా ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం అందులో ఒక నేమ్ సెండ్ చేసాము. సో దీన్ని ఎలా కాల్ చేస్తారంటే
సో ఇలా మనం ఒక స్ట్రింగ్స్లో మనకి చాలా మెథడ్స్ ఉంటాయి. సో ఆ మెథడ్స్ని కాల్ చేయడం ఆ మెథడ్స్ని కాల్ చేయడానికి కూడా మనము ఈ మెథడ్ రెఫరెన్సెస్ని యూజ్ చేయొచ్చు. సో దానినే రెఫరెన్స్ టు అన్ ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవన్నీ నాన్ స్టాటిక్ మెథడ్సే ఆఫ్ అన్ ఆర్బిటరీ ఆబ్జెక్ట్. సో ఏది స్ట్రింగ్ అనేది క్లాసే కాబట్టి సో ఆ యొక్క క్లాస్లో పర్టికులర్ టైప్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ అన్ని కూడా నాన్ స్టాటిక్ కాబట్టి ఆ మెథడ్స్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నాం. సో ఇది క్లాస్, అందులో ఉండే మెథడ్స్ యూజింగ్ మెథడ్ రెఫరెన్స్. సో ఇలా కాల్ చేయొచ్చు. సో ఇది ఇంకో టైప్, ఇలా కూడా మనము యూజ్ చేస్తాము మెథడ్ రెఫరెన్సెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిస్ట్ని మనం కాల్ చేయాలి. ఆ లిస్ట్లో ఉండే వాల్యూస్ని మనము టు అప్పర్ కేస్గా వాటిని అప్పర్ కేస్లో మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే ఇలా స్ట్రీమ్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి మనము చేయొచ్చు. సో సేమ్ మనకి ఈ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ని నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ మీరు జస్ట్ మెథడ్ రెఫరెన్స్ అనేది ఎలా యూజ్ చేయొచ్చు అనే టైప్ని నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇది కూడా ఒక టైప్. సో రన్ చేస్తున్నాను. సో సి టెక్ బై చంద్రకాంత్. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ మెథడ్ రెఫరెన్సెస్. సో మెథడ్ రెఫరెన్సెస్లో వాట్ ఈజ్ మెథడ్ రెఫరెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే టైప్స్ ఆఫ్ మెథడ్ రెఫరెన్స్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది మెథడ్ రెఫరెన్సెస్ యొక్క కాన్సెప్ట్. సో మెయిన్గా మనకి ఈ మెథడ్ రెఫరెన్సెస్ అనేవి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ని షార్ట్ హ్యాండ్ నోటేషన్లో రాసుకోవడానికి ఈ మెథడ్ రెఫరెన్సెస్ అనేది మెయిన్గా యూజ్ చేస్తారు. సో వాటి యొక్క టైప్స్ వచ్చేసి స్టాటిక్, నాన్ స్టాటిక్ మెథడ్స్కి, అలాగే కొన్ని ఆర్బిటరీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి అవి పర్టికులర్ టైప్స్ కూడా, అలాగే కన్స్ట్రక్టర్. వీటన్నిటికీ మనం రెఫరెన్స్ చేసుకొని ఒక షార్ట్ హ్యాండ్ నోటేషన్లో విత్ క్లీన్ కోడ్ కోసం, అలాగే బాయిలర్ ప్లేట్ కోడ్. సో ఎక్కువ కోడ్ రాకుండా చిన్నగా మనకి ఎలాంటి లైక్ అప్లికేషన్ అనేది ఈజీగా రన్ అవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సో ఈ మెథడ్ రెఫరెన్సెస్ అనేవి యూజ్ చేస్తారు. సో ఇది కాన్సెప్ట్. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెక్ బై చందు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.